హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కడదనూరు క్రాస్ రోడ్డుకి వెరీ నియర్ బై ఉంటుందండి. కడదనూరు క్రాస్ రోడ్డుకి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా మనకి ఎగ్జిట్ నెంబర్ 3 ఏదైతే మనకి మొత్తంగా ఎగ్జిట్ ఏదైతే ఉందో మనకి మొత్తంగా ఎగ్జిట్కి ఎగ్జాక్ట్గా ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉందండి. సో నేను మీకు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి కూడా నేను మీకు వెంచర్ అంతా చూపిస్తున్నాను. సో ఇందుట్లో మనకి రీసేల్ ప్లాట్స్ సేల్కి రావడం జరిగినాయండి. సో మనకి ఇందులో రీసేల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఆ లొకేషన్ చూపించడం కోసం మనం ఈ స్పాట్కి రావడం జరిగిందండి. సో ప్రాజెక్ట్ అయితే వెల్ నోన్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ ప్రాజెక్ట్ అనేది ఎవరికి తెలియని ప్రాజెక్ట్ అయితే కాదండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఆల్మోస్ట్ ఇందులో రైట్ నౌ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారండి. మనకి ఆల్రెడీ ఇందులో లివింగ్ ఉంటున్నాయి ఫ్యామిలీస్ కూడా. ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఫ్యామిలీస్ వరకు లివింగ్ ఉంటున్నాయి. మనకి కొన్ని హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ మోడ్లో ఉన్నాయండి. సో ఇందులో మనకు నార్త్ ఈస్ట్ ప్లాట్ ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు, వెస్ట్ ఫేసింగ్ ప్లాటు మనకి సేల్కి రావడం జరిగిందండి. సో మనకి అందుట్లో మనకి ఒకటి వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ వచ్చేసి మనకి 143 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. మనకి ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి ఒకటి 500 యార్డ్స్లో ఉంది, ఇంకొకటి 600 యార్డ్స్లో ఉందండి. సో ఇవి కాకుండా మనకి అదర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇందులో. సో అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను క్లియర్గా. సో ప్రజెంట్ అయితే మనం ప్రాజెక్ట్ స్టేటస్ అనేది చూపిస్తున్నా అండి. ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉందండి. దట్టు మనకి కడదనూరు క్రాస్ రోడ్ అంటే మనకి విశాఖ రోడ్ ఏదైతే ఉందో విశాఖ రోడ్ నుంచి రైట్కి వస్తే మనకి ఎగ్జాక్ట్గా 1.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. సో దీని ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, మీకు రైట్ సైడ్ ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి బానూరు, పటాన్చెరు, శంకరపల్లి మెయిన్ రోడ్ ఏదైతుందో ఆ మెయిన్ రోడ్ నుంచి కనెక్ట్ అవుతూ వస్తున్నటువంటి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇప్పుడు మీరు చూసేది. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్డుకి టచ్ అవుతుంది ఈ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ప్రాజెక్ట్ అయితే మనకి ఇందుట్లో మనకి ఫ్యూచర్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా కనెక్టివిటీ పరంగా కూడా మనకి 100% అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇందుట్లో లివింగ్ పర్పస్ మనకి ఆల్మోస్ట్ లివింగ్ పర్పస్ ఇది చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్టు. సో ప్రాజెక్టు వెల్ నోన్ ప్రాజెక్ట్ అండి. ఇది ఆల్మోస్ట్ మనకి 60 acres ప్లస్ ఉందండి. ఈ ప్రాజెక్టు 60 ఎకరాల పైనే ఉంటుంది. సో చాలా ఓల్డ్ ప్రాజెక్ట్ అండి, బట్ మెయింటెనెన్స్ బాగుంది. మనకి రెడీ టు లివింగ్ అండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకి 143 స్క్వేర్ యార్డ్స్, 600 స్క్వేర్ యార్డ్స్, 500 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి మనకి ఇటు నందిగామకు కానీ బానూరుకు కానీ చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. విశాఖ రోడ్ ఏదైతే మనకి విశాఖ రోడ్ ఉందో దట్టు మనకి లహరి రిసార్ట్స్, సో వీటన్నిటికీ కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకు ఇందుట్లో ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే మనకి ఇందుట్లో 38,000, 37,000, 36,000 రేంజ్లో నడుస్తున్నాయండి. ఇందులో ప్రైసెస్ అయితే రేట్స్ రేంజ్ చెప్తున్నాను మీకు. 36, 37, 38.5 ఆ రేంజ్లో నడుస్తున్నాయండి. ఇది మనకి వెరీ నియర్ బై మనకి మెయిన్ ఔటర్ రింగ్ రోడ్డుకి పటాన్చెరువుకి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం మనకి లొకేషన్ పరంగా కనెక్టివిటీ పరంగా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు అన్నిటికీ కూడా. ఇటు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అయితే ఏంటి మనకి, ఇటు పటాన్చెరు ఎగ్జిట్ అయితే మనకి, సో అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో మీకు ఆల్మోస్ట్ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఈ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఆనుకొని హౌసెస్ కూడా కొన్ని ఉన్నాయి. దట్టు ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్ మీకు 143 స్క్వేర్ యార్డ్స్ కూడా ఈ మెయిన్ రోడ్డుకే కనెక్ట్ అయి ఉంటుందండి. సో అది వచ్చేసి మనకి ఎంట్రన్స్ పాయింట్లోనే వస్తుంది ఆ ప్లాట్ కూడా. సో ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది, రెడీ టు కన్స్ట్రక్షను. సో అన్ని విధాలా కూడా చాలా అనువైనటువంటి లొకేషన్ అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.